స్పైన్ సర్జన్‌గా ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ మనం వాడేది ఏంటి అంటే డిస్క్ రీప్లేస్‌మెంట్ సర్జరీ. నేను రీసెంట్‌గా మా పేషెంట్స్‌కి డిస్క్ రీప్లేస్‌మెంట్ సర్జరీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే వాళ్ళు కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. అసలు డిస్క్ రీప్లేస్‌మెంట్ సర్జరీకి, ఫ్యూజన్ సర్జరీకి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఈరోజు మనం దాని గురించి మాట్లాడుకుందాం. నా పేరు డాక్టర్ ప్రవీణ్ గోపరాజు. నేను కన్సల్టెంట్ స్పైన్ సర్జన్ అండి హైదరాబాద్‌లో. సో, మన డిస్క్ రీప్లేస్‌మెంట్ సర్జరీకి ఫ్యూజన్ సర్జరీకి మెయిన్ డిఫరెన్సెస్ గురించి మనం మాట్లాడుకుంటే, మనం ఇంతకుముందు వీడియోస్‌లో మాట్లాడుకున్నట్లు మనకి బోన్స్ మధ్యలో డిస్క్ అన్నది ఒక గుజ్జులాగా మెత్తగా ఉంటుంది. షాక్ అబ్జార్బర్ లాగా ఉంటుంది. అది జనరల్లీ మనం బెండింగ్ మూవ్‌మెంట్స్ కానీ, ఏ మూవ్‌మెంట్స్ చేసినా ఆ మూవ్‌మెంట్స్ అనేవి డిస్క్ లెవెల్‌లో వస్తాయి. సో, మనం ఇప్పుడు ఈ డిస్క్ రీప్లేస్‌మెంట్ సర్జరీలో ఏం చేస్తామంటే, అది తీసేసి కొత్త డిస్క్, ఆర్టిఫిషియల్ డిస్క్ అక్కడ పెడతాము. మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ లాగా. సో, ఇక్కడ ఇప్పుడు కార్‌లో ఏమన్నా ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, పాత వాషర్ తీసి కొత్త వాషర్ పెట్టినట్లనమాట. సో, వీటికి మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే, మనం మాట్లాడుకున్నట్లు మూవ్‌మెంట్ అన్నది ఇంకా ప్రిజర్వ్ అవుతుంది. అంటే మనం ఇప్పుడు జిమ్నాస్టిక్స్ చేసేవాళ్ళు, ఎక్కువ స్పోర్ట్స్ ఆడేవాళ్ళు, హూ రిక్వైర్ లాట్ ఆఫ్ మొబిలిటీ ఎక్కువ కావాల్సిన వాళ్ళలో ఇది బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇది మొబైల్‌గా ఉండటం వల్ల పక్క డిస్క్ మీద ప్రెషర్ తక్కువ పడుతుంది. పక్క డిస్కులు తొందరగా అరిగిపోవటం కానీ, తొందరగా డీజనరేట్ అయ్యి మళ్ళీ పక్క లెవెల్స్‌లో అడ్జసెంట్ సెగ్మెంట్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా ఆపుతుందనమాట. ఇవి మెయిన్ అడ్వాంటేజెస్. ఇప్పుడు ఇదే ఫ్యూజన్ సర్జరీ చూసుకుంటే, ఫ్యూజన్‌లో మనం ఏదైతే డిస్క్ ప్రాబ్లమ్ ఉందో అక్కడ మనం స్క్రూస్, రాడ్స్ వేసేసి, ఫిక్స్ చేసి, బోన్ గ్రాఫ్ట్ పెట్టి, సో అదంతా ఫ్యూజ్ అయిపోయేలాగా వితిన్ 6 మంత్స్ ఫ్యూజ్ అయిపోయేలాగా చేస్తామనమాట. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, దిస్ ఈజ్ ఎ టైమ్ టెస్టెడ్ ప్రొసీజర్. ఎన్నో సంవత్సరాల నుంచి అవుతుంది. దాని రిజల్ట్స్ బాగున్నాయి. అంతా కూడా మంచిగా ఉంది. బట్ అగైన్ దీనివల్ల డిసడ్వాంటేజెస్ లైట్‌గా ఏంటి అంటే, కొంచెం మనకి మొబిలిటీ అన్నది తగ్గుతుంది. రోజువారీ పనుల్లో పెద్ద డిఫరెన్స్ రాకపోవచ్చు కానీ, మనం ఇందాక చెప్పినట్లు ఎక్సెసివ్ మొబిలిటీ అవసరమైన జిమ్నాస్టిక్స్ కానీ, డాన్సర్స్ కానీ, యోగా చేసుకునే వాళ్ళు కానీ, వీళ్ళల్లో ఏంటంటే కొంచెం మూవ్‌మెంట్ అనేది రెస్ట్రిక్షన్ ఉంటుంది. సో ఈ డిస్క్ జనరల్లీ అది చేయాల్సిన పని అది చెయ్యదు. అది మొత్తం ఫ్యూజ్ అయిపోతుంది కాబట్టి పక్క డిస్కులు, పైన డిస్క్ కానీ, కింద డిస్క్ కానీ ఎక్కువ ప్రెషర్ పడే అవకాశం. దీన్నే అడ్జసెంట్ సెగ్మెంట్ డిసీజ్ అంటాము. సో వినడానికి డిస్క్ రీప్లేస్‌మెంట్ డెఫినెట్‌లీ చాలా బాగుంది. సో కానీ ఎవరిలో బాగుంటుంది అంటే, దీని ఇండికేషన్స్ అనేవి చాలా నారోగా ఉంటాయి. నారో సెట్ ఆఫ్ ఇండికేషన్స్ ఉంటాయి. ఇది మెయిన్‌గా మనం ఇండికేట్ చేస్తాము 50 ఆర్ 55 ఇయర్స్ ఏజ్ గ్రూప్ కంటే తక్కువ వాళ్ళల్లో. ఎందుకంటే వీళ్ళల్లో బోన్ క్వాలిటీ అన్నది బాగుండాలి. సో యంగర్ పీపుల్ బోన్ క్వాలిటీ బాగుండాలి. అండ్ ఫెసిటల్ జాయింట్ అంటే మనకి చుట్టుపక్కల జాయింట్స్ అనేవి కూడా అరగకుండా ఉండటము, మెయిన్‌గా నెక్ ఆర్ బ్యాక్ పెయిన్ ఉండి ఆర్ యాక్సియల్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళల్లో, వీళ్ళల్లో ఏంటంటే మనం ఈ డిస్క్ రీప్లేస్‌మెంట్ ప్రొసీజర్స్ చేస్తే రిజల్ట్స్ అన్నవి చాలా బాగుంటాయండి. సో ఎప్పుడన్నా మీకు డౌట్ వచ్చితే, ఒకసారి మీకు డౌట్ వచ్చినా మీరు స్పైన్ సర్జన్‌ని అడగండి. నాకు ఫ్యూజన్ సర్జరీ బెటరా? డిస్క్ రీప్లేస్‌మెంట్ బెటరా అని. ఇవన్నీ ఆలోచించుకొని అవసరమైన వాళ్ళలోనే మనం డిస్క్ రీప్లేస్‌మెంట్ చేస్తే రిజల్ట్స్ అనేవి డెఫినెట్‌లీ చాలా బాగుంటాయండి. థ్యాంక్ యూ సో మచ్.